హలో గైస్, ఇది మా ఇంటి పక్కన ఉండే పెద్ద బాదం చెట్టు అనమాట. మేము వచ్చినప్పుడు చిన్నగా ఉండింది, అంతంత కాయలు కాడి నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు ఆకులు రాలుతూ ఉండేవన్నమాట. సో ఈసారి ఏంటో సమ్మర్ వచ్చినప్పటి నుంచి అందరూ ఏరటం స్టార్ట్ చేసినారు, గొంతులో వాళ్ళందరూ, వాకింగ్ చేసే వాళ్ళందరని. సో మేము కూడా ఎవరు లేనప్పుడు చూసుకొని వచ్చి మిగిలిన కాయలు ఏమైనా ఉంటే తీసుకోవడం స్టార్ట్ చేసామన్నమాట. అంటే బాగుండేవి, అంటే కొన్ని పొండిగా కూడా ఉండేవన్నమాట. బట్ అవి కొన్నిసార్లే దొరుకుతాయి, ఎప్పుడు దొరకు, వేరే వాళ్ళు ఏరుకొని వెళ్ళిపోతారు కాబట్టి. సో మిగిలిన కాయలు ఏమన్నా ఉంటే తెచ్చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇవి తెచ్చుకొని ఎండబెట్టుకొని కొట్టుకుంటే బాగానే వచ్చాయి మంచిగా. కానీ అట్లే తినడానికైతే మాత్రం ఎప్పుడు దొరకవు అనమాట, చాలా రేర్ దొరుకుతాయి. ఎందుకంటే ఏదో ఒకటి కొరికేసి ఉంటాయి అన్నమాట, కింద పడతాయి కాబట్టి. సో పైన ఉంటే కూడా ఏదో ఒకటి బోర్డ్స్, ఏదో ఒకటి, ఇక్కడ బోర్డ్స్ కూడా బాగుంటాయి అన్నమాట మా గొంతులో. సో అలా జరుగుతామే. చూసారా ఎంత ఎండబెట్టామో, ఎన్నో రోజులు కష్టం అనమాట ఇది. సో మా అమ్మ కొట్టి చూపిస్తూ ఉంది ఎలా తీయాలి అని చెప్పి. అదిగోండి బాదం పప్పు. ఏదైనా ఇలా తింటే చాలా కిక్ ఉంటుంది కదా, అంటే మన చేతిలో మనం కొట్టుకొని అలా తింటే. కానీ బయట బాదం పప్పుల కంటే ఈ టేస్ట్ చాలా బాగున్నాయి.